నల్గొండ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఆకతాయిలు తమ ఫోటోలను అశ్లీలంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం రామ్నగర్ పార్క్లో మనీషా, శివాని అనే యువతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు హుటాహుట్టిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారిద్దరూ అనుమానాస్పద మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి మరణాలపై సైబర్ క్లూస్ టీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. రాజీవ్ పార్క్ దగ్గర ఉన్న స్థానికులు సమాచారం ఇవ్వడంతో మనం పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి చూడగా ఇద్దరు అమ్మాయిలు అపస్మారక స్థితిలో క్రిమిసంహారక మందు తాగి పడిపోయి ఉండడం గమనించాం. అక్కడి నుంచి వెంటనే 108కి సమాచారం ఇవ్వగా అంబులెన్స్లో వారిని మన గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండకు తరలించడం. అయితే అక్కడ వాళ్ళు ఎందుకు తాగిరన్న విషయం అనేది ఇంకా క్లారిటీ అనేది ఏం రాలేదు. దానికి మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్న అమ్మాయి నాన్న దగ్గర నుంచి మనం ఫర్దర్గా ముందుకెళ్తున్నాం. ఇంకొకటి, ఈ అమ్మాయిలు చూస్తే ఇద్దరు కూడా నార్కెట్పల్లి మండలానికి చెందిన ఒక అమ్మాయి పేరు వచ్చేసి మనీషా, ఇంకొక అమ్మాయి పేరు వచ్చేసి శివాని అని చెప్పేసి ఇద్దరు కూడా మన గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ నల్గొండ నందు బీజెడ్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీరిరువురు కూడా మన ఇంటర్మీడియట్ నుంచి కూడా ప్రాణ స్నేహితులని తెలిసిందే. ఎందుకు ఇలా చేశారన్న విషయం మీద ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీని మీద మనకు క్లారిటీ వస్తుంది. పాయిజన్ వచ్చేసి మన గడ్డి మందు, పొలాలకు కొట్టే గడ్డి మందు తీసుకోవడం జరిగింది.